లోక్సభ సీట్లను 50% చొప్పున పెంచి నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 4 ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుందన్నారు. కాబట్టి పెంచే 50% సీట్లలో సగం జనాభా ప్రాతిపదికన మిగిలిన సగం జీడీపీ వృద్ధి ఆధారంగా పెంచాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న సీట్లలో 33% కోటా ఇచ్చేలా మహిళా రిజర్వేషన్ల అమలుకు మద్దతిస్తామని ప్రకటించారు. 2027 జనాభా లెక్కల ప్రాతిపదికనే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనకు ముడిపెట్టవద్దని ఆయన కోరారు. మహిళా రిజర్వేషన్ల చట్టం సవరణకు ఈ నెల 16 నుంచి 3 రోజులు కేంద్రం పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్లు కలిపి తీసుకురావడం సరికాదని రేవంత్ రెడ్డి చెప్పారు. అవి 2 వేర్వేరు అంశాలన్నారు. ప్రోరేటా ప్రకారము నువ్వు పెంచాలనుకున్న సీట్లలో 50%, ఇంకొక 50% జీఎస్డీపీ ప్రాతిపదికన ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో స్థూల ఉత్పత్తిలో అత్యధికంగా భాగస్వామ్యం చేస్తున్న రాష్ట్రాలకు మీరు సీట్లు ఇవ్వండి. నార్త్ ఈస్టర్న్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్లు లేవు. సో 100% జనాభా ప్రాతిపదికన కూడా సీట్ల పంపకాలు లేవు. పెంచాలనుకున్న 272 సీట్ల లోక్సభలో 50% 136 సీట్లు ప్రోరేటా ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. మొదట మహిళా బిల్లు పాస్ చేయండి. ఇప్పుడు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లు లోక్సభలో అదేవిధంగా శాసనసభలో పెంచడానికి బిల్లును ఆమోదించుకొని భవిష్యత్తులో సీట్లు పెంచడానికి, నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఎలాంటి విధి విధానాలు తీసుకుంటే బాగుంటుందో సభలోనే కాకుండా బయట వచ్చి ప్రజలతో కూడా చర్చించండి, సూచనలు తీసుకోండి. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయండి. మొత్తం పూర్తిగా దాన్ని ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను మళ్ళీ సభలో చర్చకు పెట్టండి. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ మొత్తం అయిపోతుంది. అంతే తప్ప హడావిడిగా అడ్డగోలుగా చేసి దేశంలో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి ఇది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక వైరుధ్యాన్ని, గ్యాప్ ను పెంచడానికి మీరు దయచేసి ప్రయత్నం చెయ్యకండి అని చెప్పి మోడీ గారికి నేను సూచన చేయదలుచుకున్నా. ఏ ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను 50% సీట్ల చొప్పున పెంచుతారని సీఎం ప్రశ్నించారు. 50% సీట్ల పెంపుతో ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే అధికారం ప్రధాని మోదీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇది చిన్న రాష్ట్రాలు దక్షిణాదికి అన్యాయం చేసే కుట్రగా అభివర్ణించారు. నరేంద్ర మోడీ గారు చేస్తున్న చర్యల వల్ల మొదటి నుంచి జనాభా ప్రాతిపదికన ఏదైతే మూల సూత్రంగా పెట్టుకుని నియోజకవర్గాల పునర్విభజన జరిగిందో ఆ ప్రాతిపదికన చేస్తే ఉత్తరాదిన విపరీతమైన జనాభా పెరిగిపోయింది, దక్షిణాదిలో జనాభా తగ్గిపోయింది, జనాభా నియంత్రణకు జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి ఒప్పుకునేదే లేదు అని తమిళనాడులో స్టాలిన్ గారు, నేను కర్ణాటక నుంచి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మేము నిరసన తెలపడమే కాకుండా ప్రధానమంత్రికి లేఖ రాసినాం. దీన్ని ఏ మాత్రం మేము ఒప్పుకునే సమస్యనే లేదని చెప్పడంతో ఇంకో రూపంలో ఈ రోజు బయలుదేరారు. దామాషా ప్రకారం అని ప్రోరేటా అంటే 543 సీట్లు ఉన్న దాంట్లో 50% సీట్లు పెంచుతాము. అంటే 272 సీట్లు మేము పెంచుతాం. 50% నెంబర్. ఈ 272 సీట్లు ఎట్లా పెంచుతామంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో దాంట్లో 50% పెంచుతామని. రేపు ఇది పెంచినప్పుడు మనకేమో 26 అవుతున్నాయి, ఉత్తరప్రదేశ్ కు 120 అవుతున్నాయి. అప్పుడు 94 సీట్లు మనకు ఇద్దరికి మధ్యలో అంతరం అవుతుంది. ఈ రోజున్న మనకు వాళ్ళకున్న అంతరము 412 సీట్లు ఉంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి. 208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్. ఆ ఉత్తరాదిలో ఉన్న 5-6 రాష్ట్రాలు కలిస్తే 410 సీట్లు అనేవి అక్కడనే అయిపోతాయి. ఇది తీరని విఘాతంగా మారుతుంది. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50% 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన సీట్లను విభజించండి. అప్పుడు జనాభా నియంత్రణ చేసి దేశ ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన రాష్ట్రాలను మీరు గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకోండి. మహిళా రిజర్వేషన్ల బిల్కు కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ ప్రచారం చేయటం తగదని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇప్పటి వరకు ఒక్కసారైనా మహిళకు ఇచ్చారా అని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్ష పదవి, దేశ ప్రధాని పదవిని మహిళకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పుడున్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నట్టుగా కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నారు.
రాజ్యాంగబద్ధమైన పదవులలో మహిళలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధి లేని ఎన్డీఏ ప్రభుత్వము ఆ రోజు చట్టాన్ని లోక్సభలో ఆమోదించినప్పుడు తక్షణమే అమలు చేసే అవకాశం ఉన్న మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. 2026లో జనాభా లెక్కలేస్తామని ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఆ లెక్కలు పూర్తి చేసి అమలు చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికన మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పెంపును రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టి రోజు చట్టం ముందుకు తీసుకొస్తుంది. మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలంటే ఆ 2026 తర్వాత సేకరించే జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని ఏదైతే మీరు నిబంధన పెట్టినరో ఆ ఒక్క నిబంధనను సవరించుకుంటే 6 నెలల్లోని ప్రక్రియ అంతా ముగిసిపోయి వెంబడే జరగబోయే రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. 6 నెలల లోపలనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కాబట్టి రేపటి 16, 17, 18 పార్లమెంట్ సమావేశాలలో తక్షణమే మహిళా రిజర్వేషన్లు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లను మహిళలకు అమలు చేసడానికి చట్టం తీసుకురా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాము. మహిళా కోటాలో బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అన్యాయంపై అన్ని పార్టీలకు లేఖలు రాస్తామన్నారు. లోక్సభ సీట్ల పెంపుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు ఏమాత్రం స్పష్టత లేదని, కేవలం వాళ్లకు సొంత ప్రయోజనాలే ముఖ్యమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మహిళలకు అన్యాయం చేసి ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్న మహిళలకు న్యాయం చేయాలనుకున్న బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ అంటే నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఆయన ఉత్తరప్రదేశ్ రాజ్యసభ కాబట్టి ఆయన అక్కడనే పోతాడు, ఆయనకి ఇక్కడేం సంబంధం లేదు. అందరు మహిళలకు ఇచ్చిన మీ 60 ఏళ్లలో మీరు 46 ఏళ్లలో మీ పార్టీకి ఒక్క మహిళా అధ్యక్షురాలనైనా నియమించుకున్నారా కిషన్ రెడ్డి గారు? ఒక్కసారి దీనికి జవాబు చెప్పండి. జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అనే పదవి ఒక మహిళకి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీలు ఇచ్చిండ్రా? మహిళల్ని చిన్న చూపు చూడడమే భారతీయ జనతా పార్టీ లక్షణము, అవలక్షణము. నేను దేశానికే అన్యాయం జరుగుద్దని చెప్తున్నా. నేను పార్టీలకు కాదు, దేశ ప్రజల మధ్యలో అంతరం పెరిగినప్పుడు ఆ దేశానికే నష్టం చేకూరుస్తుంది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన జిమ్మేదారి కూడా మాకే ఉంది.